భర్తకే భరణం ఇచ్చిన స్టార్ హీరోయిన్ శభాష్ అనాల్సిందే. ఆ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, సెలబ్రిటీల పెళ్లిళ్ళు, విడాకులు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ఇండస్ట్రీలో బ్రేకప్స్, డైవర్స్ సర్వసాధారణమైపోయాయి. కాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, ఆర్తి లేటెస్ట్ ఎగ్జాంపుల్. 2009లో లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట 16 years తర్వాత సెపరేషన్ దిశగా అడుగులు వేస్తుంది. రవి గత ఏడాది డైవర్స్ అనౌన్స్మెంట్ చేసినప్పటికీ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ ద్వారా కాంప్రమైజ్ చేయించాలని ట్రై చేసింది. కానీ రవి మాత్రం విడాకులే ఫైనల్ అని పట్టుబట్టాడు. దీంతో ఆర్తి కూడా కోర్టులో పిటిషన్ ఫైనల్ చేసి నెలకు 40 lakhs అలిమోని డిమాండ్ చేసింది. ఇది నెటిజన్లో హాట్ టాపిక్ అయింది. ఇది డైవర్స్ కాదు, బిజినెస్ సెటిల్మెంట్ లాంటిది అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి కాంట్రవర్సీస్ గతంలోనూ చూసాం. దీనికి ముందు కూడా చాహల్ ధనశ్రీ వర్మ కేసులో అలిమోని విషయంలో భారీ చర్చ జరిగింది. సెలబ్రిటీలపై, ముఖ్యంగా ఉమెన్ పై ఇలాంటి విమర్శలు తరచూ వస్తుంటాయి. కానీ ఒక స్టార్ హీరోయిన్ ఈ స్టీరియోటైప్ ని బ్రేక్ చేసింది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ టీవీ నటి, బిగ్ బాస్ విన్నర్ శ్వేత తివారీ. 1998లో రాజా చౌదరిని పెళ్లి చేసుకున్న శ్వేత అతడి ఆల్కహాల్ అడిక్షన్, డొమెస్టిక్ వైలెన్స్ ని భరించలేక డివోర్స్ కోసం కోర్టుకెక్కింది. దాదాపు 5 ఏళ్ల లీగల్ బ్యాటిల్ తర్వాత శ్వేతరాజ్కి ఏకంగా 93 lakhs విలువైన ప్లాట్ ని అలిమోనీగా ఇచ్చేసింది. అంతేకాదు తన కుమార్తె పాలక్ తివారీ కోసం తన అసెట్స్ కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయింది. ఒక ఆడదానిగా తాను తలుచుకుంటే తన భర్తను భారీగా అలిమోని అడిగి చుక్కలు చూపించచ్చు. కానీ తన కూతురి కోసం తను అలా చేయలేదు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ శభాష్ అంటున్నారు. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ సెలబ్రిటీ డైవర్స్ ని ఎంత కాంప్లికేట్ చేస్తాయో చూపిస్తున్నాయి. లవ్, ట్రస్ట్, కాంప్రమైజెస్ మధ్య బ్యాలెన్స్ కుదరకపోతే కోర్టు బ్యాటిల్స్, అలిమోని డిస్ప్యూట్స్ తప్పవు. కానీ శ్వేత లాంటి వాళ్ళు ధైర్యంగా తమ డెసిషన్స్ తీసుకుని ముందుకు సాగిపోతున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.